హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ కాకతీయులు. కాకతీయుల మూలపురుషుడు కాకతీయ గుండెన, స్థాపకుడు మొదటి బేతరాజు, స్వతంత్ర రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు అంటే ఏంటిదంటే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం, సామంతుల దగ్గర ఉండకుండా రాజ్యాన్ని స్వాతంత్రంగా ప్రకటించుకోవడం. అంటే సామంత స్థాయిలో అంటే పన్నులు చెల్లించాలి, సామంత స్థాయిలో అంటే పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని వీళ్ళు పొందడం జరుగుతుంది. వీళ్ళ యొక్క చిహ్నం వరాహం, కులదైవం కాకతి. కాకతి అనగా అర్థం గుమ్మడి. వీళ్ళ యొక్క రాజధాని హన్మకొండ, ఓరుగల్లు. వీళ్ళ యొక్క రాజభాష సంస్కృతం. వీళ్ళు శూద్ర వర్ణానికి చెందినవారు. మొదట వీరు జైన మతాన్ని ఆదరించిళ్ళు, తర్వాత శైవ మతాన్ని ఆదరించిళ్ళు. వీళ్ళ యొక్క బిరుదులు చూసుకుంటే ఆంధ్రేశ్వర అనే బిరుదు, ఆంధ్రదేశీశ్వర అనే బిరుదులు వీళ్ళకు ఉన్నాయి. ఆంధ్రదేశీశ్వర అనే బిరుదు ఉన్నది. వీళ్ళ యొక్క వంశం దూర్జయ వంశం. దేని ప్రకారం? బయ్యారం శాసనం ప్రకారం. వీళ్ళ చారిత్రక ఆధారాలు చూసుకుంటే మాగల్లు శాసనం దానర్వుడు వేయించాడు. తర్వాత బయ్యారం శాసనం మైలమ్మ వేయించడం జరుగుతుంది. వీళ్ళు ఏమేమి నగరాలు నిర్మించిందంటే హన్మకొండ నగరాన్ని రెండవ ప్రోలరాజు నిర్మించిండు. ఓరుగల నగరాన్ని రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన శాసనాలు చూసుకుంటే బయ్యారం శాసనం మైలాంబ చెక్కించడం జరుగుతుంది. తర్వాత హన్మకొండ శాసనం రుద్రదేవుడు చెక్కించాడు. తర్వాత మోటుపల్లి శాసనం గణపతి దేవుడు చెక్కించాడు. వీళ్ళు శిల్పకళ అంటే వీళ్ళ కాలం నాటి గుడులు అట్లా తీసుకోవచ్చు. వీళ్ళ కాలంలో వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించాడు. తర్వాత రామప్ప గుడిని రేచెల్ల రుద్రుడు నిర్మించడం జరుగుతుంది. వీళ్ళ కాలానికి సంబంధించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే మార్కో పోలో. ఈయన రుద్రమాదేవి పరిపాలన చేసే కాలంలో 1292 సంవత్సరంలో రావడం జరిగింది. కాకతీయులలో గొప్పవాడు ఎవరు అంటే గణపతి దేవుడు, చివరివారు రెండవ ప్రతాపరుద్రుడు. వీళ్ళ కాలానికి సంబంధించిన నాట్యగత్తె మాచల్ దేవి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో. ఈమె ఓరుగల్లులోని చిత్రశాలను నిర్మించింది. యునెస్కో వారసత్వ సంపద అంటే యునెస్కో వారసత్వ కేంద్రం రామప్ప గుడి 2021లో గుర్తింపు జరిగింది.